క్రితముకు బైబిల్ రీడింగ్ మనం చేసుకున్నట్టుగా మరి దైవజనుడైన మోషే గారి ప్రార్థన మనం విన్నాము. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము. ఏంటి ఆయన 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచిద్దాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇక్కడ మనం చూడగలిగితే మరి దైవజనుడైన మోషే గారు ఆయన ప్రార్థిస్తున్నాడు అని మనం ఎలా చెప్పగలమంటే, ఆ పైన కొన్ని వచనాలు ఉన్నాయి, మీరు చూడగలిగితే స్మాల్ లెటర్స్ రాయబడ్డాయి. చూడండి, స్మాల్ లెటర్స్తో రాయబడ్డాయి. చూడండి ఏమని రాయబడ్డాయి? దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన అంటే దేవునికి మోషే గారి ప్రార్థన ఎంత నచ్చితే ఒక అధ్యాయంగా దేవుడు రాయిస్తాడు. మీరు ఆలోచించండి. క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ మాటలు ఈరోజు మనమందరం చదువుకుంటున్నాం. అంటే ఇప్పటికి నేటికి 3500 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు, మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన మాటలు మనం చదువుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. అంటే మనకు దినాలున్నాయి, ఆ దినముల లెక్క మాకు నేర్పించము అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇంతకీ ఏ లెక్కల గురించి మాట్లాడుతున్నాడు మరి మోషే గారిని మనం ఆలోచిస్తే, మ్యాథమెటిక్స్లో ఉండే ఆ లెక్కల గురించి మాట్లాడటం లేదా? మ్యాథమెటిక్స్లో ఉండే ఆ లెక్కల గురించి ఆయన మాట్లాడటం లేదు. మా దినముల లెక్క మాకు నేర్పించవా ప్రభు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే దినములు లెక్కించే ఒక మెథడ్ ఉందట, ఒక పద్ధతి ఉందట. ఆ పద్ధతి నాకు నేర్పించవా దేవుని అడుగుతున్నాడు. ఆ పద్ధతి మనకు ఎలా వస్తుందంటే, జ్ఞాన హృదయం ఉండాలి. జ్ఞాన హృదయం ఉంటేనే ఆ దినములు లెక్కించే ఆ మెథడ్ అనేది మనకు అర్థమవుతుంది. అందుకే జ్ఞాన హృదయాన్ని అడుగుతున్నాడు. దినములు లెక్కించే ఆ పద్ధతిని మాకు నేర్పించు దేవా అని దేవుడికి ప్రార్థిస్తున్నాడు మోషే గారు. మరి కొన్ని లెక్కలు ఉన్నాయి, మీకు తెలుసు. ఒక ఆమె ఉంది, ఆమె పేరు ఏంటంటే, ఆమె పెట్టిన బిరుదు ఏంటంటే, ఆమెకి ఇచ్చిన బిరుదు ఏంటంటే హ్యూమన్ కంప్యూటర్. ఆమె పేరు, ఆమెకి ఇచ్చిన బిరుదు హ్యూమన్ కంప్యూటర్, హ్యూమన్ క్యాల్కులేటర్. అంటే క్యాల్కులేటర్ కంటే, కంప్యూటర్ కంటే ముందే లెక్కలకు ఆన్సర్ చెప్పేసిద్ది ఆమె. ఆమె పేరేంటంటే శకుంతలాదేవి. కంప్యూటర్ కంటే, క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్గా లెక్కకి ఆన్సర్ చెప్పేసిద్దా. అందుకే హ్యూమన్ కంప్యూటర్, హ్యూమన్ క్యాల్కులేటర్ అన్నాను. ఈ మధ్యకాలంలో ఒక అతను వచ్చాడు. అతని పేరు ఏంటంటే, ఈ మధ్యకాలంలో వచ్చిన అతని పేరు భానుప్రకాష్. మన తెలంగాణకు సంబంధించిన వాడు, తెలుగు ప్రాంతాలకు చెందినవాడు భానుప్రకాష్. ఇతను కూడా క్యాల్కులేటర్ కంటే, కంప్యూటర్ కంటే ఫాస్ట్గా లెక్కకి ఆన్సర్ చెబుతున్నాడు. రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒక ప్రశ్న అడుగుదాం మనం. ఏంటంటే, మరి లెక్కలన్నింటిలో మీరు ఇంత ఫాస్ట్గా చెబుతున్నారు కదా, ప్రతి లెక్క కంప్యూటర్ కంటే, క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్గా చెబుతున్న మీకు ఒక లెక్క వేస్తే చెప్తారా బ్రదర్ అని మనం అడగండి అంటారు. అప్పుడు వెంటనే మీ తలలో ఉన్న వెంట్రుకల లెక్క చెప్పండి బ్రదర్ అన్నాం అనమాట. మీ తలలో ఉన్న వెంట్రుకల లెక్క చెప్పండి అన్నాం అనమాట. అమ్మ చెప్పగలరా? కానీ ఆ లెక్క ఎవరికి తెలుసట? అమ్మ, ఎవరికి తెలుసా లెక్క? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మనం స్నానం చేస్తుంటే కొన్ని రాలిపోతాయి, దువ్వుకుంటే కొన్ని రాలిపోతూ ఉంటాయి. అవి మనకు లెక్కలేదు. కానీ దేవునికి తల వెంట్రుకల లెక్క ఉంది. అంటే తల వెంట్రుకలనే లెక్క పెట్టే దేవుడు మనం ఎన్ని తింటున్నాం, ఎన్ని బ్యాగుల రైస్ అన్నం తింటున్నామో లెక్క పెట్టడా? ఎన్ని కేజీల అన్నం తింటున్నామో, ఎన్ని ఎకరాల పంట తింటున్నామో, ఎన్ని నూతుల నీళ్లు తాగుతున్నామో, ఎన్ని లీటర్ల వాటర్ మనం తాగుతున్నామో, ఎంత గాలిని పీలుస్తున్నామో, ఇవన్నిటికీ లెక్కలున్నాయి. దేవుని దగ్గర లెక్కలున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. నా దగ్గర లెక్క ఉంది. నన్ను చెప్పమంటారా, మీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో? మనం చెప్పమంటారా? నాకు తెలిసి ఎన్ని ఉన్నాయో?
మీరు ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకోండి, 10 కోట్లు ఉంటాయి మీ తల మీద వెంటనే. మీకు డౌట్ ఉంటే ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకోండి. ఖచ్చితంగా 10 కోట్లు ఉంటాయి మీ తల మీద ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకోండి డౌట్ ఉంటే. అయితే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, మన తల వెంట్రికలకు లెక్క ఉంది, అలాగే మన దేహం ఉంది కదండి, ఈ దేహములో కూడా, ఈ దేహానికి కూడా ఒక లెక్క ఉంది. ఏంటా లెక్క? ఈ దేహానికి ఉన్న లెక్క ఏంటంటే, మన శరీరంలో ఎముకలు ఉన్నాయి కదండి, బోన్స్ ఉన్నాయి కదా. ఎన్ని ఉంటాయి మనకి? చిన్నవి పెద్దవి అన్ని కలుపుకొని 206 ఎముకలు ఉంటాయి. 206 బోన్స్ ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్ని కలుపుకొని. రైట్. ఇంకా లెక్క మనం ఆలోచిస్తే, మన దేహంలో బ్లడ్ ఎంత ఉంటుందమ్మా? ఎన్ని లీటర్లు ఉంటుంది? ఎన్ని లీటర్లు అవసరం అయితే సుమారుగా 5 నుంచి 6 లీటర్ల వరకు బ్లడ్ ఉంటుంది మన దేహంలో. అలాగే మనమంట నిమిషానికి 18 సార్లు గాలి పీల్చుకుంటా వదులుతామంట, 18 సార్లు. అలాగే ఒక నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఇలాగా దేహానికి కూడా ఏమున్నాయంటే, దేహానికి కూడా లెక్కలున్నాయి. తల వెంట్రుకలకు లెక్కలున్నాయి. నీ దేహానికి కూడా కొన్ని లెక్కలున్నాయి. దేహానికే కాదు, మన జీవితానికి కూడా ఒక లెక్క ఉంది. ఇంతకీ మన జీవితం ఎక్కడ ప్రారంభమైంది? మన జీవితానికి, మన జీవిత దినాలకు ఉన్న లెక్క ఏంటో అది కూడా ఒకసారి మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథము 139వ కీర్తన, కీర్తనల గ్రంథము 139వ కీర్తన, 139వ కీర్తన, దయచేసి 16వ వచనాన్ని మనము చదువుకుందాము. 16వ వచనాన్ని మనం చదువుకుందామా? నేను పిండమై ఉండగా నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే మనకు ఒక లెక్క ఉందట, మన జీవితానికి కూడా ఒక లెక్క ఉందట. తల్లి గర్భములో మనం పిండముగా ఉండగానే దేవుడు, ఇదిగో ఫలానాయన ఇంత కాలం బ్రతకాలి, ఇదిగో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్లు ఫలాని వ్యక్తి బ్రతకాలని ఈ లెక్క ఎక్కడ దేవుడు డిసైడ్ చేశాడంటే, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నువ్వు ఇంతకాలం బ్రతకాలని నీకు జీవిత దినాలు ఇచ్చాడు. జనన మరణ మధ్య ఉన్న ఆ దినాలు, జనన మరణ మధ్య ఉన్న ఆ దినాలు జీవిత దినాలు. నువ్వు ఇంతకాలం బ్రతకాలి. ఈ లెక్క ఎక్కడ ఉందంటే, ఇదిగో తల్లి గర్భంలో దేవుడు మనకిచ్చాడు. అయితే ఇప్పుడు మోషే గారు అడుగుతున్న లెక్క ఏంటంటే, మా దినముల లెక్క మాకు నేర్పవయ్యా, మా దినముల మాకు లెక్క నాకు తెలియాలని మోషే గారు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు మోషే గారికి దినముల లెక్క ఎందుకు ఆయనకు అవసరమో? ఎందుకు అవసరమని మనం ఆలోచిస్తే, మోషే గారి యొక్క ఆయుష్కాలం ఎంతంటే, ఆయన 120 సంవత్సరాలు బ్రతికాడు. మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 120 సంవత్సరాలలో 40 సంవత్సరాలు సకల విద్యలు ఐగుప్తు దేశంలో నేర్చుకున్నాడు, అక్కడ వేస్ట్ అయిపోయాడు. అలాగే అక్కడి నుంచి మర్డర్ కేసులో బుక్ అయిపోయాడు. సకల విద్యలు నేర్చుకున్నాడు, లోక విద్యలు నేర్చుకున్నాడు మోషే గారు. లోక విద్య ఒక మర్డర్ చేసింది మోషే గారిని. లోక విద్య చంపేదంటే లోక విద్య చంపేది. అందుకే అక్కడ మర్డర్ చేశాడు, అక్కడ కేసు బుక్ అయిపోయింది ఐగుప్తు దేశంలో. ఎక్కడ చంపుతారని ఫరోకు భయపడి మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు, మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ గొర్రెలు కాచుకుంటూ 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఎన్ని వేస్ట్ అయిపోయామా? 120 ఎన్ని వేస్ట్ అయిపోయాయి? అక్కడ ఒక 40 ఐగుప్తు దేశంలో, మిద్యాను దేశంలో అక్కడ ఒక 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి మోషే గారి జీవితంలో. ఇక దేవదూత ప్రత్యక్షమైంది, మోషే ఇదిగో నీ జీవితంలో 80 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నావు, నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికి 80 సంవత్సరాలను వేస్ట్ చేసుకున్నావు మోషే అని ఎప్పుడైతే దేవదూత ప్రత్యక్షమయ్యి మోషేకి ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యిందో, అప్పుడు ఇక మోషే గారికి బుద్ధి రావడం. ఆ తర్వాత ఆయన అడుగుతున్నాడు, దేవా మాకు దినముల లెక్క నాకు తెలియాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎందుకంటే నా జీవితంలో అప్పటికే 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. నీవు నాకు ఇచ్చిన ఇదిగో 120 సంవత్సరాల ఈ ఆయుష్కాలంలో 80 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు మోషే గారు. ఆ తర్వాత దేవుడి కొరకు బ్రతికింది
40 సంవత్సరాలే. ఇప్పుడు అందులో వేస్ట్ అయిపోయిన జీవితం సంవత్సరాలు ఎక్కువనా, దేవుని కోసం బ్రతికిన సంవత్సరాలు ఎక్కువనా? అమ్మా, దేవుని కోసం బ్రతికిన సంవత్సరాలు తక్కువ, బ్రతకని సంవత్సరాలు ఎక్కువ. బ్రతికిందేమో 40 సంవత్సరాలు, బ్రతకందేమో 80 సంవత్సరాలు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు మీ జీవితంలో దేవుని కోసం బ్రతికిన రోజులెన్ని? సంవత్సరాలు అని నేను అంటం లేదు, రోజులెన్ని మీరు ఆలోచించుకోండి. ఎన్ని రోజులు మనం దేవుని కోసం బ్రతికాం? ఎప్పటి నుంచి అంటే మన కౌంటర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే మనం బ్యాప్టిజం తీసుకున్నామో అప్పటి నుంచి మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మీరు దేవుని కోసం బ్రతికిన దినములు ఎన్ని దినములు? మన జీవితం ఒకవేళ 60 సంవత్సరాలు అనుకుందాం, 60 సంవత్సరాలు అనుకుందాం. ఈ 60 సంవత్సరాలు అంట మనిషి 30 సంవత్సరాలు నిద్రలోనే వేస్ట్ చేసుకుంటాడట. ఆమె ఎన్ని సంవత్సరాలు? ఒకవేళ 8-9 గంటలకు పడుకున్నాడు అనుకోండి, సరే ఒక 20 సంవత్సరాలు నిద్రకు వేస్ట్ అయిపోయింది అనుకోండి. 6ంటికి లేసేవాళ్ళు, 5ంటికి లేసేవాళ్ళు. అంటే ఒక 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక 20 సంవత్సరాలు నిద్రలోనే వేస్ట్ అయిపోయింది. మిగిలిన ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఎన్ని మిగిలిన? ఇంకా 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలలో మీ చదువుకు వేస్ట్ అయిన సంవత్సరాలు ఎన్ని? చదువుకు వేస్ట్ అయిన సంవత్సరాలు ఎన్ని? ఆ తర్వాత ఇంటి పని అని, వంట పని అని, ఆ తర్వాత బట్టలు ఉతకటం అని, టీవీలని, సీరియళ్ళని, ఆ తర్వాత ఫంక్షన్స్ అని, ఆ తర్వాత వీటన్నిటికీ వేస్ట్ అయిన టైం ఎంత? మీరు దేవుని కోసం బ్రతికిన టైం ఎంత మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ రోజు ఉందమ్మా, ఈ రోజు ఉంది, మీరు 9 గంటలకు 10 గంటలకు ఆరాధనకు వచ్చారు. ఇప్పుడు 2 గంటలు మీరు ఆరాధనలో గడిపారు, 2 గంటలు మీరు ఆరాధనలో గడిపారు. ఓకే, ఈ 2 గంటలు మీకు యాడ్ అయ్యాయి. ఈ రోజు 2 గంటలు. ఆ తర్వాత ఒకవేళ ఇంటికి వెళ్ళి ఒకవేళ ఒక అర్ధగంట ప్రార్థన చేసుకున్నారు అనుకోండి, అది యాడ్ అయింది. ఆ తర్వాత ఒక అర్ధగంట బైబిల్ చదువుకున్నారు అనుకోండి, అది యాడ్ అయింది. అంటే ఒక రోజుకు 3 గంటలు. ఈ రోజు ఒకవేళ ఇవన్నీ మీరు చేస్తే 3 గంటలు. ఒకవేళ సువార్త ప్రకటించడానికి వెళ్ళారు, అక్కడ ఒక 2 గంటలు, ఒక 5 గంటలు అనుకుందాం. మిగిలిన వేస్టేజ్ ఎంత మీరు ఆలోచించండి. 19 గంటలు మన జీవితంలో వేస్ట్ అయిపోయినట్టే. అంటే ఏ లెక్క మనం తీసుకోవాలంటే, దేవుని వాక్యాన్ని మీరు ఎంతసేపు వింటున్నారో అది ఆ టైం తీసుకోవాలి. మీరు దేవునికి ఎంత టైం ప్రార్థన చేస్తున్నారో ఆ లెక్క తీసుకోవాలి. మీరు ఎంత సమయం బైబిల్ చదువుతున్నారో ఈ లెక్కంతా తీసుకొని మీరు రోజు దేవునికి మీరు ఇస్తున్న సమయం ఎంత, ఇదంతా కూడా మీరు క్యాల్కులేట్ చేసుకుంటే అర్థమవుతుంది. బైబిల్ చదవడానికి ఒక అర్ధగంట అనుకోండి, ప్రార్థన చేయడానికి ఒక అర్ధగంట అనుకోండి, వాక్యం వినడానికి ఒక గంట అనుకోండి, మొత్తము 2 గంటలు. రోజుకు 2 గంటలు అనుకుందాం. ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయమ్మా? 24 గంటలు. 24 గంటల్లో దేవునికి మనం ఇచ్చిన సమయం ఎంత అమ్మ? ఎంత? 2 గంటలు. మిగిలినంత ఏమైపోయింది? మన పనులు, మన కార్యక్రమాలు, నిద్ర, ఇవన్నీ కూడా ఇందులో ఏమైపోయిందంటే వేస్ట్ అయిపోయింది. అందుకే మోషే గారు ఏమంటున్నారంటే, మా దినములు లెక్కించుట మాకు నేర్పించండి. ఇప్పుడు మీరు బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఆలోచించండి, దేవుని కొరకు మీరు బ్రతికిన గంటలెన్ని, రోజులెన్ని, సంవత్సరాలెన్ని? కొంతమంది పాస్టర్లు అంటారు కదా, 30 ఏళ్ళ నుండి సేవలు ఉన్నారు బ్రదర్ అంటారు. ఒట్టిదే అంట. 30 ఏళ్ళ నుంచి నువ్వు సేవలు అంటే సువార్త చెప్పుకుంటూనే ఉన్నావా? పాటలు పాడుకుంటూనే ఉన్నావా? వాక్యం చెప్పుకుంటూనే ఉన్నావా? ఏదైతే నేను వాక్యం చెబుతున్నానో, ఏదైతే నేను ప్రార్థన చేస్తున్నానో, ఏదైతే నేను బైబిల్ చదువుతున్నానో, ఎవరికైతే నేను సువార్త ప్రకటిస్తున్నానో ఆ టైం మాత్రమే మనం తీసుకోవాలి. దాన్ని మనం లెక్క పెట్టి ఆ లెక్కను మనం ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. అందుకే మోషే గారు అడుగుతున్నారు, దేవా, నేను 80 సంవత్సరాలు నా జీవితంలో వేస్ట్ అయిపోయిందయ్యా, ఇంకా నాకు ఎంత ఆయుష్ ఉంది, ఇంకా నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను? ఎందుకంటే నీ కోసం బ్రతికిన రోజులు, సంవత్సరాలు ఎక్కువ ఉండాలి, నా కోసం బ్రతికినవి తక్కువ ఉండాలి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత మోషే గారికి అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే దేవుని కోసం ఇక నేను బ్రతికేది ఎన్ని రోజులంటే ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు ఆయన రాస్తున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి దయచేసి మనం అందరం చదువుకుందాము. అమ్మా చూచి విశ్వాసమును బట్టి రాజాకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇప్పుడు మనం ఆలోచిస్తే దేవుణ్ణి అడిగాడు, లెక్క అడిగాడు, దేవా ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతాను? ఇంకా బ్రతికితే నీ సేవ చేస్తానయ్యా, ఇంకా నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఎందుకంటే నా జీవితంలో 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. నా జీవితంలో 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. ఇంకా నువ్వు ఆయుషిస్తే, ఇంకా నాకు బ్రతుకు దినములు ఇస్తే నీకోసం బ్రతుకుతానయ్యా అని ఎవరు ప్రార్థిస్తున్నారో మనం ఆలోచన చేయగలిగితే మోషే గారు ప్రార్థిస్తున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతికేది ఎంత అంటే అల్పకాలము, అల్పకాలము, అల్పకాలము. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఆలోచన చేయగలిగితే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో అందులో దేవుడి కోసం బ్రతికిన ఆ దినములేంటి, ఆ టైం ఎంత, ఆ సంవత్సరాలేంటి, ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ లెక్క అడుగుతాడు దేవుడు. ఇదిగో నీకు 60 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, నీకు 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. ఈ 70 సంవత్సరాల ఆయుష్లో నా కొరకు నువ్వు జీవించిన సంవత్సరం ఏంటి అని దేవుడు అడిగితే మన దగ్గర ఏ లెక్క ఉంది మీరు ఆలోచించండి. మన దగ్గర ఏ లెక్క ఉంది? ఏదైతే దేవునికి మీరు స్పేర్ చేస్తున్నారో అది మాత్రమే మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. అది మాత్రమే మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇలా మనం క్యాల్కులేట్ చేసుకుంటే నాకు తెలిసి దేవుని కొరకు బ్రతికిన రోజు మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, వేల మీద మనం లెక్క పెట్టుకోవచ్చు. అందుకే ఆయన అంటున్నాడు, నేను నా జీవితంలో బ్రతికేదిగా అల్పకాలమే, అల్పకాలమే, అల్పకాలమే. ఈ మోషే గారు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు, అరణ్యంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. మోషే గారు మరలా ఏం చేస్తున్నాడంటే టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఆయన ఏం టైం వేస్ట్ చేసుకుంటున్నాడంటే ప్రజల సమస్యలతో వస్తున్నారు. ఉదయం నుండి సాయంకాలం వరకు మోషే గారు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. అలా టైం వేస్ట్ చేసుకుంటున్న మోషే గారి దగ్గరికి ఇద్దరు వచ్చాడు. మామ వచ్చాడు. మామ వచ్చిన తర్వాత, ఏంటయ్యా మోషే, నీ జీవితంలో నువ్వు సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? నువ్వు దేవుడు నీకు ఇందుకేనా నీకు ఆయుష్ని ఇచ్చింది, నువ్వు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు, ఇదిగో ఈ పని పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అన్నప్పుడు ఆ ఇద్దరు ఒక సలహా ఇచ్చాడు. ఒకసారి అది కూడా మనం చూసుకొని ముందుకెళ్దాము. నిర్గమకాండము దయచేసి 18వ అధ్యాయము, నిర్గమకాండము 18వ అధ్యాయము 13వ వచనం నుండి దయచేసి మనం అందరం చదువుతున్నాం. 13వ వచనం నుండి చదువు. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చొని ఉండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అట్టమ్మా? ఉదయం నుండి సాయంకాలం వరకు ఈ ప్రజలు సమస్యలతో వస్తున్నారు, వాటికి పరిష్కరిస్తున్నాడు, వాటికి సాల్వ్ చేస్తున్నాడు మోషే గారు. వీళ్ళేమో ప్రాబ్లమ్స్తో వస్తున్నారు, ఈయనేమో సాల్వ్ చేస్తున్నాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూడగలిగితే అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయించున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చొని ఉండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండుట ఎలా అని అడగగా మోషే తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారిని తెలుపుచున్నానని అతనితో చెప్పాను.
చేసుకున్నది? ఇదిగో వీటిగా దేవుడు నిన్ను పిలుచుకున్నదని ఎప్పుడైతే మామ చెప్పాడో అప్పుడండి మరలా కంటిన్యూ చేసుకున్నాం 17. అందుకు మోషే, మామ అందరితో నీవు చేయించిన పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు, ఈ పని నీకు మిక్కిలి భారమును, అది నీ ఒక్కడివే చేయజాలవు. ఒక మామ చెబితే అల్లుడు వింటున్నాడు. ఒక మామ చెబితే, అమ్మ ఈరోజు వింటారు అలా ఉన్నారు అల్లుడు? మామ చెబితే ఇదే అల్లుడు ఉన్నారా? మామ ఇంటి నుంచి వస్తే అల్లుడు వినిపించుకోవాలి. ఇట్లాంటి మామలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. మామ అల్లుళ్ళు కలిసిందంటే సిట్టింగ్ చేసే మామలు అల్లుళ్ళు కూడా ఉన్నారు. అమ్మ సిట్టింగ్ చేసే మామ అల్లుళ్ళు కూడా ఉన్నారు. కానీ మా మామ చెబుతున్నాడు, అనుభవంతో చెబుతున్నాడు, అనుభవించి చెబుతున్నాడు, పెద్దవాడు చెబుతున్నాడు అన్న ఇది లేదు ఈరోజు. కాబట్టి ఒక మామ చెప్పిండే, ఇదిగో నువ్వు వేస్ట్ చేసుకుంటాను, నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు మోసే. ఏంటి ఈ పంచాయతీలా? ఇది నీకు అవసరమా మోసే? నువ్వు దేవుని పనిని పక్కన పెట్టి ప్రజల పంచాయతీల్లో నువ్వు దూరుతున్నావు మోసే, ఇది నీ పని కాదు మోసే అని ఆ తర్వాత ఒక సలహా ఇస్తాడు. 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని న్యాయాధిపతులను నియమించుకో. వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకుంటారు. వారి వల్ల కానిది అప్పుడు నీ దగ్గరికి వస్తారు. నువ్వు మాత్రం దేవుని పని చెయ్యి అని ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. మామైన ఇద్దరు మోషే గారికి దేవుని పని చెయ్యి అని అతను సలహా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఆలోచిద్దాము. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని దేనికి వాడుతున్నాము? దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామా, లేదంటే మనకు ఎక్కువ మనం ప్రయారిటీ ఇస్తున్నాం? ఇంకా మరొక ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అది కూడా మనం చూసుకొని ముందుకెళ్దాము. దయచేసి ఆదికాండంలో యాకోబు గారు కూడా మాట్లాడుతున్నారు. ఫరో నీ వయసు ఎంత అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, 47వ అధ్యాయము, ఆదికాండము 47వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం అందరము చదువుకున్నాము. 8-9 చదువుకున్నాము. 8-9. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. ఆయన అంటున్నాడు, ఎన్నయ్యాను సంవత్సరాలు బ్రతికింది అని అడిగితే అప్పుడు ఆయన అంటున్నాడు, నేను 130 సంవత్సరాలు బ్రతికాను, కానీ దేవుని కోసం బ్రతికింది మాత్రం కొన్ని సంవత్సరాలే, కొద్ది దినములే. అందుకే మన జీవితపు యొక్క లెక్క మనకు తెలియాలి. నేను ఎంత దేవునికి టైం కేటాయిస్తున్నాను? ఒక గంట సేపు బైబిల్ చదువుతున్నానా? ఒక గంట సేపు నేను ప్రార్థన చేయగలుగుతున్నానా? ఒక గంట సేపు నేను దేవుని వాక్యాన్ని నేను ఇవ్వగలుగుతున్నానా? ఎంత టైం మనం దేవునికి ఇవ్వగలుగుతున్నాం? ఎంత టైం మనం ఇవ్వగలుగుతాం? అది ఆ లెక్క ఒక రోజు దేవుడు మనం అడుగుతాడు. ఆ లెక్క దేవునికి మనం అప్పచెప్పాలి. అదే మోషే గారు అంటున్నారు, మాకు దేవా, ఇదిగో మా దినములు లెక్కించుతా, మాకు నేర్పించు. బ్రతికేదో ఆయుష్కాలం ఏదో ఎక్కువ కాలం బ్రతికి ఏదో చరిత్ర సృష్టించగా మెతుశెలన్నాడు 969 సంవత్సరం బ్రతికాడు. కానీ ఎప్పుడు మనం మాట్లాడుకోము, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఒక చరిత్ర సృష్టించే విధముగా ఆయన బ్రతికాడు. ఇంకొకసారి ఆయన బ్రతుకులోని కూడా వెళ్ళి ఒకసారి మనం చివరిగా మా వచనాన్ని చూసుకొని ముగింపులోకి వెళ్ళిపోదాము. ఆ యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికాడో ఒకసారి మనం చూడగలిగితే, యోహాను సువార్త దయచేసి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి మనము చదువుకున్నాము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను
మహిమ పరిచితిని. అమ్మ యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేయలేదు ఆయన. అందుకే ఆయన అన్నాడు, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు గొర్రెలున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుటకు ఏం లేదన్నాడమ్మా. అమ్మా స్థలము లేదా? ఏందమ్మా స్థలము లేదా? టైం లేదా? ఇప్పుడు ఇల్లు లేదమ్మా, ఇల్లు లేని వాళ్ళు ఎక్కడో దగ్గర పడుకోవటం లేదా? మాకు ఇల్లు లేదంటే మేము నిద్రపోవటం లేదన్నట్టు నడుస్తుందా? ఎక్కడో పడుకుంటారు. అలాగే యేసుక్రీస్తు వారికి తలవాల్చుటకు స్థలం లేదంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు సమయం లేదు. అందుకే ఆయన 24 hours పనిలో ఉన్నాడు. 24 hours దేవుని పనిలోనే ఉన్నాడు. పగలంతా బోధ చేయటం, రాత్రిరంతా ప్రార్థన చేయటం, ప్రార్థన చేయటం. అందుకే ఆయన 2 చోట్ల మాత్రమే నిద్రపోయినట్టుగా మనకు కనపడింది. ఒకటి సముద్రంలో మీద వెళ్తున్నప్పుడు ఆ పడవల దోణిలో పడుకుంటాడు. రెండవది శిలువ మీద ఆయన పడుకుంటాడు. లేదంటే ఏదైనా ఒక సందర్భం మీరు చూపించండి ఎక్కడైనా పడుకున్నట్టుగా. పగలంతా బోధ చేయటము, ఏదైతే ఆ రిపోర్ట్ ఉందో, ఎక్కడికైతే వెళ్ళాడో, అయ్యా నేను ఇదిగో మామూలుకి వెళ్ళాను, బెస్టర్ చెరువుకి వెళ్ళాను, ఇదిగో నాయన లక్ష్మీపురంకి వెళ్ళాను, ఇదిగో ఈ రిపోర్ట్ అంతా రాత్రికి దేవునికి రిపోర్ట్ ఇచ్చేవాడు. దేవా నేను పలానా వ్యక్తికి వాక్యం చెప్పానని ఆ రిపోర్ట్ దేవునికి సమర్పించేవాడు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు టైం వేస్ట్ చేసుకోలేదు. అందుకే ఆయన అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇక యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోతున్నాడు. చనిపోబోయే ఆ సందర్భంలో అక్కడ కూడా ఆలోచిస్తున్నాడు ఆయన. ఏం ఆలోచిస్తున్నాడంటే, ఇంకా నేను ఏదైనా దేవుడు చెప్పింది మర్చిపోయానా? దేవుడు నన్ను ఏదైతే నెరవేర్చమని భూమి మీదకి పంపించాడో అది నేనేమైనా మర్చిపోయానని సిలువలో కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. సిలువలో కూడా ఆ చనిపోయే టైంలో అక్కడ కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చాలన్న ఆ తపన చూడండి. అందుకే ఆయన అన్నాడు, లేఖనము నెరవేరునట్లుగా ఇదిగో నేను తప్పికొనుచున్నాను అన్నాడు. సిలువలో ఆ ఒకవైపు మేకులు, ఒకవైపు కొరడా దెబ్బలు, శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. ఆ టైంలో కూడా లేఖనము నెరవేరునట్లు. జ్వరం వచ్చినప్పుడు బైబిల్ చదువుతామా? జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తామా? మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు ఎక్కడ టైం వేస్ట్ చేసుకోలేదు. ఆయనకి ఇచ్చిన ఆ పని ఏదైతే ఉందో, ఆయన బ్రతికిన దినాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దేవుడికి ఇచ్చాడు, దేవుడి కొరకు బ్రతికాడు. ఈరోజు మన జీవితం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇప్పటికీ మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి మన జీవితంలో ఈ సంవత్సరాలలో దేవుడి కోసం బ్రతుకుతున్న ఆ రోజులెన్ని, ఆ గంటలు, ఒక రోజు దేవుడికి మీరుస్తున్న టైం ఎంత మీరు ఆలోచించుకోండి. ఈ రోజు నుంచి అయినా ఒక టైం టేబుల్ మీరు ఏర్పాటు చేసుకోండి. మీరు పెట్టుకుంటారు కదమ్మా, పలానా రోజు పలానా కూర వండుకోవాలి, పలానా టైం బట్టలు పిండుకోవాలని. ఎలాగైతే టైం టేబుల్ మీకు ఉంటుందో, దేవుని కొరకు కూడా ఒక టైం టేబుల్ ఈ రోజు నుంచి మీరు ఏర్పాటు చేసుకోండి. ఇదిగో వాక్యం చదవడానికి ఇంత నేను టైం కేటాయిస్తాను, ప్రార్థన చేయడానికి ఇంత టైం నేను కేటాయిస్తాను, దేవుని వాక్యం వినడానికి ఇంత టైం నేను కేటాయిస్తాను అని ఒక టైం టేబుల్ మీరు ఏర్పాటు చేసుకోండి. అలా ఏర్పాటు చేసుకోగలిగితే, అలా దేవుని కొరకు మనం బ్రతకగలిగితే, దేవుని కోసం మనము జీవించే ఆ దినములు అవి ఎక్కువ అవుతాయి. లేదంటే మనకు తక్కువైతే ఏమైపోతుందంటే ఆ దేవుడున్న లోకాన్ని మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఆ తర్వాత అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు 5వ వచనంలో అడుగుతున్నాడు, తండ్రి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుకో. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కనుక అడుగుతున్నాడు, దేవా నేను పరలోకంలో ఎలాంటి నాకు అధికారం ఉండేదో అధికారం నాకు ఇవ్వమా అని అడుగుతున్నాడు. ఎవరంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారికి పరలోకం, దుర్వినియోగం చేసుకునే వారికి కాదు. అందుకే ఆ పౌలు గారు కూడా ఒక మాట అంటున్నారు, అపోస్తులైన పౌలు గారు కూడా ఒక మాట అంటున్నారు. అది కూడా చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు ఒక మాట అంటున్నారమ్మా. 5వ అధ్యాయము
15వ వచనం కూడా ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 15వ వచనము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి. మొన్న చెప్పాను కదా, దినములు అంటే దినములు చెడ్డవని కాదు, దినాలలో బ్రతుకుతున్న మనిషి చెడిపోయాడు. దినములు చెడ్డవని కాదు. రైట్. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొని, సద్వినియోగం దుర్వినియోగం అంటే, దుర్వినియోగం అంటే దాని అర్థం ఏంటంటమ్మా, మన ఇంట్లో నైఫ్ ఉంది కదా, దాన్ని కూరగాయలు కోయడానికి వాడారనుకోండి, అది సద్వినియోగం. అదే దాన్ని పీకలు కోయడానికి వాడారనుకోండి, అది దుర్వినియోగము. అగ్గిపెట్టే స్టవ్ అంటించుకోవడానికి, దాన్ని అంటించుకోవడానికి వాడారు, అది సద్వినియోగము. దాన్ని దేహాన్ని పెట్టుకోవడానికి వాడారు, అది దుర్వినియోగం. అలాగే దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. వేస్ట్ చేసుకోకండి. మీరు వేస్ట్ చేసుకోకండి మీ జీవితాన్ని. ఇప్పటికే మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. మన జీవితంలో ఇంకా ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. కానీ మీరు ఇక నుంచి అయినా దేవుడి కోసం బ్రతికే ఆ దినాలు, ఆ టైంలో ఒక టైం టేబుల్ మీరు ఏర్పాటు చేసుకోండి. అందుకే అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూడండి. టైం వేస్ట్ చేసుకునేవాడు అజ్ఞాని, టైంను సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞానవంతుడు అవుతాడు. జ్ఞానవంతుడు తన సమయాన్ని దేవుడికి వినియోగిస్తాడు, అజ్ఞాని తన సమయాన్ని వేస్ట్ చేసుకుంటాడు. కాబట్టి దేవుడు మనకిచ్చింది ఆయుష్కాలాన్ని వేస్ట్ చేసుకోమని కాదు. దేవుడు మనకిచ్చింది ఈ యొక్క జీవితాన్ని మీరు ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోమని కాదు. నా కొరకు వాడండి, నా కార్యక్రమాలకు వాడండి, నా కోసమే మీరు వాడండి అని ఆయన. అలాగని మీరు ఉద్యోగాలు చేసుకోవద్దు, మీ పనులు చేసుకోవద్దని కాదు. అవి చేసుకుంటూ దేవుడికి మీరు సమయాన్ని దేవుడిలో గడపండి. మీరు దేవుడిలో గడపాలి, ఎక్కువ మనం ప్రార్థనలో గడపాలి, ఎక్కువ బైబిల్ చదవడంలో గడపాలి, ఎక్కువ వాక్యాలు వినడంలో మనం గడుపుతున్నామంటే దేవుడికి మీరు సమయాన్ని ఇస్తున్నారు. అలా దేవుడికి ప్రయారిటీ ఇస్తున్నారంటే ఖచ్చితంగా దేవుడు కూడా మనకు సమయాన్ని ఇస్తాడు. నేను ఎప్పుడు చెబుతుంటానమ్మా, దేవుని మాటకు చెవియొక్కని మనము మన ప్రార్థన కూడా ఆయన చెవియొక్కడు. దేవునికి టైం ఇవ్వకపోతే ఆయన మన వైపు చూడడానికి కూడా ఆయన టైం ఇవ్వడు. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. అలా ఉందో లేదో కనీసం ఈ రోజు నుంచైనా ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకున్నాం. మోషే గారు అడుగుతున్నాడు, దేవా నాకు జ్ఞాన హృదయం కావాలి, ఎందుకంటే మా దినములు నేను లెక్కించాలి. నేను చాలా తక్కువ 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది నా జీవితంలో. ఇంకా ఎంతకాలం బ్రతకాలో తెలియదు. ఓటీలు చేయాలి, దేవుని కోసం ఎక్కువగా బ్రతకాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నవాడే మోషే గారు. అలాంటి నిర్ణయాన్ని ఈ రోజు నుంచి మనం అందరం తీసుకుంటాం.